హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ హోప్ మీకు 2025 బాగా గడిచిందని అండ్ 2026 ఇంకా బాగా గడుస్తుందని. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీవన్. సై సిద్ధార్థ్ క్రేజీ యూనిక్ రోలర్ కోస్టర్ మూవీ. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది ఈ మూవీ. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్ అండ్ బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నుంచి వచ్చే మూవీ అండ్ ట్రైలర్ రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ న్యూస్ని మిస్ అవ్వరు. సై సిద్ధార్థ్ ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ ఒక క్యారెక్టర్ సెంట్రిక్ జర్నీ లాగా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా రొమాంటిక్ డ్రామా జోనర్లోకి మారిపోతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం, హీరో ఫ్రెండ్స్తో సిచ్యువేషన్స్, తర్వాత హీరో లవ్ ట్రాక్ ఇవన్నింటినీ చూపిస్తారు. అండ్ ఇవి చాలా వరకు ఎంగేజింగ్గానే అనిపించాయి. స్టోరీ యాక్చువల్గా ప్రోగ్రెస్ అయ్యేది సెకండ్ హాఫ్లోనే. ఈ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా హీరో లవ్ స్టోరీ, దాంట్లో ఉన్న ఇష్యూస్ అవి ఎలా ప్రోగ్రెస్ అయినాయి, దాని ఎండింగ్ ఎలా ఉంది అనేది యాక్చువల్ స్టోరీ ప్రోగ్రెషన్. మీకు ఈ సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ స్టోరీ నచ్చినట్టయితే మీకు ఈ సినిమా నచ్చుతుంది. ఒకవేళ ఈ స్టోరీ మీకు కనెక్ట్ అవ్వకపోతే మీకు ఈ సినిమా అసలు నచ్చదు. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ ఏమీ ఉండదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం క్వర్కీగా, క్రేజీగా హీరో చేసే పనులతో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లోనే యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ అంటే నందు యాక్షన్. నాకైతే తన యాక్షన్ చాలా బాగా నచ్చింది. తనలో మంచి యాక్టర్ ఉన్నాడని దండోర సినిమాతోనే ప్రూవ్ అయింది. అండ్ ఈ సినిమాలో తన యాక్టింగ్ కూడా పీక్ లెవెల్స్లో ఉంది. నాకైతే ఈ సినిమాలో నందు చాలా బాగా నచ్చాడు. హీరోయిన్గా చేసిన యామిని భాస్కర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తనకు మంచి రోల్ పడింది అండ్ తను ఆ రోల్కి జస్టిఫికేషన్ చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే. కంప్లీట్గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో సాగుతుంది ఈ మూవీ. ఈ స్క్రీన్ ప్లే కూడా హీరో క్యారెక్టర్ లాగే చాలా క్రేజీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే కనుక చాలా గందరగోళంగా ఉంటుంది మీకు ఈ స్క్రీన్ ప్లే. ఎడిటింగ్ కూడా ఈ స్క్రీన్ ప్లేని బాగా సపోర్ట్ చేసింది. నాకైతే ఈ ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చాయి. టీఎఫ్ఐ నుంచి వచ్చిన మూవీస్లో ఇలాంటి స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ నేను ఫస్ట్ టైం చూడడం. ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, బట్ నేను ఎప్పుడు అలాంటి మూవీస్ చూడలేదు టీఎఫ్ఐలో. ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఈ సినిమా మ్యూజిక్. నాకైతే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా యాప్ట్ అనిపించింది. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు న్యూ ఇయర్లో ఒక మంచి రీఫ్రెషింగ్ న్యూ ఏజ్ మూవీ చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ మూవీ మీద ఒక లుక్ వేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒకవేళ మీకు అంత క్వర్కీ స్క్రీన్ ప్లే నచ్చదు అనుకుంటే కనుక ఈ మూవీ కొంచెం దూరంగానే ఉండండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ మైండ్ సెట్తో చూడాల్సిన మూవీ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ బాయ్.